హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా అంటే తెలియని వారు ఉండరు. ఎగ్జిబిషన్లు, వినోద కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర ఈవెంట్ల నిర్వహణ కోసం హెచ్ఎండిఏ దీన్ని ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్కు ఆనుకుని ఉన్న ఈ విశాలమైన స్థలంలో రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటిదే మరో ఈవెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తుంది. ఎన్టీఆర్ మార్గులోని భారీ అంబేద్కర్ విగ్రహం, ఐమాక్స్ కి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పీపుల్స్ ప్లాజా లాంటి మరో ఈవెంట్ సెంటర్ను రెడీ చేస్తోంది. పీపుల్స్ ప్లాజాతో పాటు మరో ఈవెంట్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది హెచ్ఎండిఏ. నగరం నడిబొడ్డున ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో భారీ ఈవెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా, సేమ్ టైం ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఈవెంట్ సెంటర్ను పీపుల్స్ ప్లాజా తరహాలో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ ప్లాజాలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, కార్పొరేట్ ఈవెంట్లు, ప్రభుత్వ సమావేశాలు తరచుగా జరుగుతున్నాయి. అక్కడ రోజుకు సగటున ₹1,00,000 వరకు రెంట్ వస్తుండటంతో ఐమాక్స్ పక్కన ఏర్పాటయ్యే ఈ కొత్త ఈవెంట్ సెంటర్ ద్వారా ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది. ప్రస్తుతం నగరంలో భారీ సంఖ్యలో ఈవెంట్లు జరుగుతున్నాయి. కొన్నింటిని పీపుల్స్ ప్లాజాలో, మరికొన్నింటిని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. మరికొందరు వేదికలు దొరక్క శివారు ప్రాంతాలకు వెళుతున్నారు. కొత్త ఈవెంట్ సెంటర్ రెడీ అయితే సిటీలోనే మరిన్ని ఈవెంట్లు జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా గణేష్ నిమజ్జనం లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పీపుల్స్ ప్లాజా ఈవెంట్లకు అందుబాటులో ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా పీపుల్స్ ప్లాజా చాలా కార్పొరేట్ ఈవెంట్లకు దూరమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ కొత్త వేదిక అక్కరకొస్తుంది. ఈ దిశగా ఐమాక్స్ కు ఆనుకుని ఉన్న 3.8 ఎకరాల స్థలాన్ని ఇప్పుడు చదును చేయిస్తున్నారు. సిటీలో అనేక ప్రాంతాల్లో హెచ్ఎండిఏకు ఖాళీ స్థలాలున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు ఆయా స్థలాల్లో షాప్లు, ఫుడ్ కోర్ట్లు పెడుతున్నారు. దీనివల్ల స్థలాలు ఉన్నా ఉపయోగించుకోలేక హెచ్ఎండిఏకు ఆదాయం రాకుండా పోతోంది. దీంతో అధికారులు ఐమాక్స్ పక్కనున్న భూమిని కాపాడడంతో పాటు సంస్థకు ఆదాయం తెచ్చేందుకు ఈవెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఐమాక్స్ పరిసరాలు నగరంలోని అత్యంత ప్రైమ్ లొకేషన్లలో ఒకటి. మెట్రో, బస్ రూట్లు, ప్రధాన రహదారులకు సమీపంలో ఉండడంతో పాటు హోటళ్లు, షాపింగ్ మాల్స్, పార్కింగ్ సదుపాయాలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ కారణంగా కొత్త ఈవెంట్ సెంటర్కు మంచి గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో రోజుకు ₹1,00,000 వరకు రెంట్ వస్తుండటంతో కొత్త ఈవెంట్ సెంటర్కు లొకేషన్, డిమాండ్ దృష్ట్యా అంతకు మించి అద్దె రావచ్చని హెచ్ఎండిఏ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈవెంట్ సెంటర్ నిర్మాణ దశలో ఉంది. గ్రౌండ్ అంతా సిమెంటుతో ఫ్లోరింగ్ చేస్తున్నారు. చుట్టూ వాల్ కడుతున్నారు. అంతా రెడీ అయిన తరువాత బుకింగ్స్ ఓపెన్ చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్కు మరో ప్రధాన ఈవెంట్ హబ్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఐమాక్స్ కు ఆనుకుని ఉన్న ఈ నూతన ఈవెంట్ సెంటర్తో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనికోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.